ప్రెగ్నెన్సీ అనేది ఆడవారి జీవితంలో ఎంతో ఒక ముఖ్యమైన అంశం. అది వాళ్ళ లైఫ్నే కాదు, వాళ్ళ యొక్క ఫ్యామిలీ లైఫ్ గతిని కూడా మారుస్తుంది. మరి అటువంటి ప్రెగ్నెన్సీలో మనకి నోటి సంబంధిత ఇష్యూస్ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. హాయ్, నా పేరు డాక్టర్ రవి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డెంటిస్ట్ రవి. బాడీలో ఫస్ట్ జరిగే మార్పులు వచ్చేసి మనకి హార్మోనల్ చేంజెస్ అనమాట. సో ఈ హార్మోనల్ చేంజెస్ అనేది ఏమవుతుంది అంటే మనకి చిగుర్ల పైన చాలా ప్రభావితం చేస్తుంది అనమాట. చిగుర్లు కొంత సెన్సిటివ్గానే ఉంటాయి, బట్ ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఏంటంటే ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల మన బాడీలో జరిగే ఒక మార్పుల వల్ల పైన స్కిన్నే కాదు, లోపల చిగుర్ల యొక్క లేయర్స్ అంటే లోపల చిగుర్లు కూడా చాలా సెన్సిటివ్గా తయారవుతాయి. అయితే ఎవరికైతే ఒక పంట మీద గార ఎక్కువ ఉంది, లేదు కొంత అంతకుముందు ప్రెగ్నెన్సీ కన్నా ముందు లైట్గా చిగుర్ల ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది అనుకోండి, అది ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే జనరల్గా ఇప్పుడు ఉదాహరణకి పంట మీద గార కొంత ఉందనుకోండి, అది మనకి చిగుర్ల ఇన్ఫెక్షన్ సమ్ ఎక్స్ కాజ్ చేస్తుంది అనుకోండి, అదే ప్రెగ్నెన్సీ టైంలో అది 10x కాజ్ చేస్తుంది అనమాట. కొంతమందికి చిగుర్ల నొప్పి అంటే చిగుర్ల సమస్య ఎక్కువైపోయి చిగుర్లు వాపు గురవుతాయి అనమాట. అంటే దాని ప్రెగ్నెన్సీ ట్యూమర్ అంటారు. ట్యూమర్ అంటే క్యాన్సర్ ఏదో కాదు, దాని పేరు అలా అంటారు. అంటే చిగుర్లు బాగా వాచిపోయి చిన్న కండలాగా పెరుగుతుంది అనమాట. సో కొన్నిసార్లు ఆ కండ అనేది తగ్గదు, ప్రెగ్నెన్సీ తగ్గినా కూడా తగ్గదు. సో అప్పుడు మనకి చిగుర్లు కూడా ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. చిగురు నుంచి బ్రష్ చేసినప్పుడు చిగురు నుంచి రక్తం రావడం అనేది జరుగుతుంటుంది. కొంతమందికి చిగుర్ల ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉండడం వల్ల కూడా ఏమవుతుందంటే ప్రీటర్మ్ బర్త్ అనమాట. అంటే ఆ 9 నెలలు నిండక ముందే వాళ్ళకి డెలివరీ అనేది జరుగుతుంది అనమాట. సెకండ్ వచ్చేసి పంటి పుచ్చులు అనమాట. సో ఈ పంటి పుచ్చులు కూడా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ముందు చెక్ చేయించుకోవడం బెటర్. ఒకవేళ పంటి పుచ్చు చిన్నగా ఉందనుకోండి, జస్ట్ సిమెంట్ ఫిల్లింగ్తో సరిపోతుంది. అదే పంటి పుచ్చు కనుక ఎక్కువ ఉందనుకోండి, కరెక్ట్గా కొంతమంది ఏంటంటే పంటి పుచ్చులే కదా చూద్దాంలే, ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్దాం అని అనుకుంటారు వచ్చే ముందు అట్లా. సో కాకపోతే ఆ పంటి పుచ్చు ఒకవేళ సివియర్ అయ్యి నొప్పి వచ్చింది అనుకోండి, ఆ టైంలో ఏంటంటే కొన్నిసార్లు పంటి పుచ్చు లోపల ఎంతవరకు వెళ్ళింది అనేది మనకి ఎక్స్రే తీయాల్సి వస్తుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ అని మీరు అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో ఎక్స్రేస్ తీయడము, పన్ను పీకడాలు లాంటివి జనరల్గా సజెస్ట్ చేయరనమాట. ఎందుకంటే అది మిమ్మల్నే కాదు, మీకు లోపల పుట్టబోయే బిడ్డ మీద కూడా చాలా ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి పంటి పుచ్చు ఎక్కువైంది అనుకోండి, ఉదాహరణకి బాగా సివియర్ పెయిన్ ఉంటుంది. మీ ప్రెగ్నెన్సీ టైంలో మీరు హ్యాపీగా దాన్ని ఎంజాయ్ చేయకుండా ఈ పంటి నొప్పితో ఇబ్బంది పడుతూ ఆ స్ట్రెస్ క్రియేట్ అయ్యి, ఆ స్ట్రెస్ వల్ల మీ బేబీ మీద కూడా పడి కొన్నిసార్లు మీకు 9 నెలలకు ముందే మనకి డెలివరీ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ పన్ను ఇన్ఫెక్షన్ కాస్త ఎముకలకు పోయి ఎముకలోంచి బాడీలోకి ఎంటర్ అవుతుంది. సో ఆ విధంగా ఒకవేళ బాడీలోకి ఎంటర్ అయింది అనుకోండి, సో టోటల్ బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ గురయ్యి వాళ్ళకి అబార్షన్ లాంటివి జరగడము, లేదు మనకి టోటల్ బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అయ్యి అబార్షన్ చేయాల్సి రావచ్చు, లేదా ఆ బిడ్డ మీద ప్రభావితం చేయొచ్చు అనమాట. సో అంత ఇంపార్టెంట్ పంటిపుచ్చు అనేది అన్నమాట. జ్ఞానదంతం ప్రాబ్లం ఎప్పుడో ఒకసారి మధ్యలో పెయిన్ వచ్చినా ఇంకా రాలేదు అనుకుంటారు. కరెక్ట్గా ప్రెగ్నెన్సీ టైంలో ఏమవుతుంది, కొంతమందికి జ్ఞానదంతం బాగా పాడైపోయి నొప్పి అనేది వస్తుంది, దవడంతో నొప్పి, చెవు నొప్పి వస్తుంది. ఆల్రెడీ వాళ్ళు లోపల బిడ్డను మోస్తుంటారు, దానికి తోడు ఇదొకటి, ఈ ప్రాబ్లం ఒకటి, దీనివల్ల వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో అప్పుడు బాగా జ్ఞానదంతం పెయిన్ వచ్చినప్పుడు చాలామంది ఇంకా సర్జరీ చేయడానికి ఉండదన్నమాట ఎక్కువగా. సో మందులతో నడిపిమని చెప్తారు డాక్టర్లు. వన్స్ డెలివరీ అయిన తర్వాత ఒకసారి రండి అని చెప్తారు. సో టైంలో ఒకవేళ ఏదైనా ఇబ్బంది వస్తే ఏం చేయాలి అంటే, ఉదాహరణకి పంటి నొప్పి వచ్చింది అనుకోండి, మీరు జనరల్ ప్రెగ్నెన్సీ టైంలో ట్రీట్మెంట్స్ అనేవి ఫస్ట్ ట్రైమిస్టర్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్ అనమాట. అంటే 1 to 3 months అండ్ లాస్ట్ 7 to 9 months టైంలో ట్రీట్మెంట్స్ అనేది చేయకూడదని మామూలుగా రూల్ ఉంటుందన్నమాట. సో సెకండ్ ట్రైమిస్టర్ అంటే మనకి 4th, 5th, 6th మంత్లో ఏదైనా చిన్న చిన్న ట్రీట్మెంట్స్ అంటే ఫిల్లింగ్స్ కానీ, అవసరమైతే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కూడా చేయొచ్చు. అది కొంత రిస్కీ అనమాట. సో ఫిల్లింగ్స్ కానీ, రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ కానీ, సర్జరీస్ మాత్రం ఎవరూ చేయరండి ప్రెగ్నెన్సీ టైంలో, ఎందుకంటే చాలా ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. సో ఇటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రెగ్నెన్సీ టైంలో మీరు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కొన్నిసార్లు పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఏంటంటే మీరు మీ నోట్లో ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉందనుకోండి, ఆ బ్యాక్టీరియా అనేది పిల్లలు కూడా చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ప్రెగ్నెన్సీ టైంలో నొప్పి వచ్చింది అనుకోండి, కామన్గా సజెస్ట్ చేసేది ఏంటంటే ఎక్కువ ప్లెయిన్ పారాసెటమాల్ సజెస్ట్ చేస్తుంటారు. కాకపోతే ఏంటంటే పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ అనేవి ప్రెగ్నెన్సీ టైంలో అవాయిడ్ చేయాలి, ఎందుకంటే పుట్టబోయే బిడ్డ మీద చాలా ప్రభావితం చేస్తుంది. అండ్ ఎక్స్రే తీయించుకోవడం కూడా అనేది అంత శ్రేయస్కరం కాదు, ఎందుకంటే ఆ ఎక్స్రే రేడియేషన్స్ చిన్న లోపల డెవలప్ అయ్యే బిడ్డ పైన కూడా ప్రభావితం చూపుతుంది. కాబట్టి ఈ డెంటల్ ట్రీట్మెంట్స్లో జనరల్గా ఏదైనా ప్రాబ్లం వస్తే ఎక్స్రే తీస్తారు కాబట్టి, సో మీరు ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు అనమాట. డెంటిస్ట్ని కలిసి ఏమైనా పంటి పుచ్చులు ఉన్నాయా, ఏమైనా చిగురు సమస్యలు ఉన్నాయా అనేది చెక్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి బేసిక్ క్లీనింగ్ అనేది చేయించుకోవచ్చు, తరో క్లీనింగ్, బేసిక్ క్లీనింగ్ ఒకటి, అండ్ సిమెంట్ ఫిల్లింగ్ చేయించుకోవచ్చు. ఇవి కూడా ఏంటంటే ఎక్కువ సెకండ్ ట్రైమిస్టర్ అంటే 4th, 5th, 6th మంత్లో అనమాట. సో బేసిక్ ట్రీట్మెంట్ లాంటివి చేయించుకోవచ్చు. బ్రషింగ్ అనేది రెండు సార్లు చేయాలి బ్రషింగ్ అనేది. అండ్ మౌత్ వాష్ కూడా నాన్ ఆల్కహాలిక్ మౌత్ వాష్ వాడచ్చు.
సో దానివల్ల ఏంటంటే మీకు చిగురు సమస్యలు, పంటి సమస్యలు ఆ ప్రెగ్నెన్సీ టైంలో ఏమైనా ఉన్నా కూడా కొంత తగ్గే అవకాశం ఉంటుంది.